సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించినటువంటి కొండవీటి వాగు బ్రిడ్జి మీద అయితే ఉన్నాను. దీనికి సంబంధించి చూస్తే గతంలో ఏదైతే ఉందో ఇటు అమరావతికి వెళ్ళే ప్రాంతం ట్రాఫిక్ అంతా కూడా అటు కరకట్ట మీద అయితే వెళ్ళేవాళ్ళు. కానీ ఈ రోజు ఏదైతే ఉందో ట్రాఫిక్ మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీడ్ యాక్సెస్ రోడ్ని కంప్లీట్ చేయడంతో ట్రాఫిక్ అంతా కూడా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ యొక్క ట్రాఫిక్ అంతా కూడా ఈ మార్గం అయితే వెళ్తుంది. అమరావతి వెళ్ళాలన్నా రావాలన్నా ఇదే ప్రధాన మార్గం అయితే మారింది. గతంలో కరకట్ట మీద వెళ్ళే పరిస్థితి అయితే ఉండేది. కరకట్ట మీద వెళ్ళే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉండేది. ట్రాఫిక్ రీత్యా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. వాహనం వెళ్ళాలన్నా రావాలన్నా మధ్యలో ఆ వంతెన దగ్గరికి వచ్చేసరికి ఆగే పరిస్థితి అయితే ఉండేది. కానీ ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో దొండపాడు దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అనేది ఆ దొండపాడు దగ్గర నుంచి ఫేజ్ 1 ఫేజ్ 2లో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో బకింగ్ కెనాల్ సంబంధించినటువంటి స్టీల్ బ్రిడ్జ్ వరకు అటాచ్ చేయడం జరిగింది. ఆ ఢిల్లీ ట్రాఫిక్ అంతా కూడా దీని మీద మళ్లించారు. అయితే ఏదైతే ఉందో ట్రాఫిక్ మళ్లించారు, వాహనదారులు కూడా ఇబ్బంది లేకుండా హ్యాపీగా అయితే వస్తున్నారు. గుంటూరు నుంచి వచ్చే వాహనాలు కానీ విజయవాడ నుంచి వచ్చే వాహనాలు కానీ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి వాహనాలు ప్రయాణం చేస్తూ ఉంటే కొంతమంది మాత్రం ఈ స్టీల్ బ్రిడ్జ్ మీద ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు సంబంధించి దీనికి సంబంధించినటువంటి కొండవీటి వాగు బ్రిడ్జ్ దగ్గర వంపు తిరిగింది, ఎస్ ఆకారంలో వచ్చింది. ఇది ఏంటి అనేది రకరకాలుగా అయితే చెప్తున్నారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు సంబంధించినటువంటి ఎస్ ఆకారాన్ని మలుపు ఏంటి అనేది అపోహలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్లో కనిపిస్తున్నటువంటి ఎస్ ఆకారపు మలుపు అనేది యాదృచ్ఛికంగా వచ్చినది కాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. భవిష్యత్తులో చేపట్టనున్నటువంటి సీడ్ యాక్సెస్ రహదారికి ఫేజ్ 1 ఫేజ్ 3లో కీలకమైనటువంటి మార్పులు చేయడానికి విజయవాడ చెన్నై జాతీయ రహదారికి కనెక్టివిటీకి అనుగుణంగానే ప్రస్తుత నిర్మాణాలు చేపట్టనుందని తెలిపింది. మణిపాల్ సమీపంలోని జాతీయ రహదారితో సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానించేలా భవిష్యత్తు కారిడార్ను ప్రణాళికలు అయితే పెట్టడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తాను. ఈ కనెక్టివిటీ దృష్టిలో ఉంచుకొని అవసరమైనటువంటి భౌగోళిక పరిస్థితులను రహదారులు లింకులు ట్రాఫిక్ నిర్వహణ అంశాలను పరిగణలోకి తీసుకొని అంటే కనిపిస్తున్నటువంటి ఎస్ ఆకారంలో ఎస్ ఆకారం మలుపు ఏదైతే ఉందో ఇది లోపం అయితే కాదు, భవిష్యత్తు రహదారి నిర్మాణానికి అనుగుణంగా రూపొందించినటువంటి డిజైన్లో భాగమని చెప్తున్నారు. రాజధాని రవాణా వ్యవస్థ దీర్ఘకాలిక అవసరాలను తగ్గట్టుగా తీర్చిదిద్దే దిశగా ఈ నిర్మాణాన్ని చూడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టమైతే చేస్తుంది. రాజధానికి రవాణా వ్యవస్థ కీలకమైన లింకులు సీడ్ యాక్సెస్ రహదారి వెనక ఉన్న అసలు టార్గెట్ అమరావతి సర్వేగంగా బహుముఖ రహదారి కనెక్టివిటీ కల్పించడం కోసం 2017లో రూపొందించిన ఈ డిజైన్ ఇది. దీనికి సంబంధించి ఒకసారి చూస్తే ఈ ప్రణాళిక మొత్తం చూస్తే దొండపాడు నుంచి తాడేపల్లి వరకు ఎలివేటెడ్ కారిడార్కు అనుగుణంగా రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ కారిడార్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అమరావతిలో మంగళగిరి విజయవాడ ప్రాంతాలకు కనెక్టివిటీ మరింత బలోపేతం అయితే కానుంది. ఇప్పటికీ అందుబాటులోకి వచ్చిన స్టీల్ బ్రిడ్జి సీడ్ యాక్సెస్ రహదారి రాజధాని రవాణా వ్యవస్థ కీలక లింకులుగా మారనున్నాయి. దీంతో కరకట్ట పైన ఉన్నటువంటి ట్రాఫిక్ ఒత్తిడి కూడా తగ్గే అవకాశం అవుతుంది. ఒక పక్క అమరావతి వైపు వచ్చే వాళ్ళే వాహనాలు ప్రత్యేక మార్గంగా అందుబాటులోకి రావడంతో కృష్ణా కరకట్టపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. అందుకే ఈ రహదారి కేవలం ఒక రోడ్డుగా కాకుండా రాజధాని భవిష్యత్తు ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ కీలకంగా కారిడార్గా ప్రభుత్వం అభివర్ణిస్తుంది. రహదారి నిర్మాణం భవిష్యత్తులో అనుసంధానాలకు ముందుగా పరిగణలో తీసుకోవడం వల్ల వచ్చే ప్రస్తుత డిజైన్లకు సంబంధించి డిజైన్లు కొన్ని ప్రత్యేకమైన ఆకృతులను కనిపిస్తున్నాయని పురపాలక శాఖ అధికారులు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి ట్రాఫిక్ను నియంత్రించేందుకు అయితే ఈ యొక్క సహకారం అయితే వచ్చింది. దీనికి ఉన్నటువంటి పరిస్థితి చూస్తే దీనికి సంబంధించినటువంటి కొంతమంది రకరకాలుగా ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఆ ఆరోపణలో ఎలాంటి వాస్తవం అయితే లేదు. భవిష్యత్ ప్రణాళికకు సంబంధించినటువంటి కనెక్టివిటీ చేయడానికి జాతీయ రహదారికి కనెక్టివిటీ చేసేందుకే ఈ యొక్క వంపు అయితే తిప్పారు. కొంతమంది రకరకాలుగా ఈ ఉన్నటువంటి ప్రాంతంలో ఎందుకు చేశారు ఏంటి అనేది రకరకాలుగా అయితే ఆరోపణలు అయితే చేస్తారు. ఆ ఆరోపణలన్నీ అవాస్తవం అని చెప్తున్నారు. దీనికి సంబంధించి భవిష్యత్తులో రహదారి నిర్మాణం భవిష్యత్తు అనుసంధానాలకు ముందుగానే పరిగణలో తీసుకోవడం జరిగింది. దీనివల్ల ప్రస్తుత డిజైన్లో కొన్ని ప్రత్యేక ఆకృతులు కనిపిస్తున్నాయి. జాతీయ రహదారి కనెక్టివిటీ, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, స్థానిక రహదారుల అనుసంధానం, ట్రాఫిక్ రద్దీ ఇలా అనేక అంశాలను కలిపి డిజైన్ రూపొందించారు. కాబట్టి ఎస్ఎంఎల్పై సోషల్ మీడియాలో ఇతర వేదికలపై వస్తున్న ప్రచారాలను ప్రభుత్వం అయితే తిప్పికొడుతుంది. రకరకాలుగా ప్రచారం చేసే వాళ్ళకైతే ఇది ఒక ఉదాహరణ అని చెప్పాలి. భవిష్యత్తులో ఈ రోడ్ ఏదైతే ఉందో సీడ్ యాక్సెస్ రోడ్ అనేది జాతీయ రహదారి కనెక్టివిటీ చేసేందుకు ఇప్పటికే ఫేజ్ 1
ఫేజ్ 2 అయితే కంప్లీట్ అయింది. ఫేజ్ 2 కంప్లీట్ అయిన తర్వాత తాత్కాలికంగా ఉన్నటువంటి ఏదైతే ఉందో ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం తాత్కాలికం చెప్పారు. దీంతో పాటుగా కొండవీటి వాగు మీద కట్టినటువంటి ఈ బ్రిడ్జ్ కూడా నిర్మాణానికి సంబంధించినటువంటి ఇక్కడ నేను ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఈ ప్రాంతం నుంచి కూడా ఎక్కడి నుంచి ఎలివేటెడ్ కారిడార్గా ఈ రూట్లో నుంచి డైరెక్ట్గా అయితే మణిపాల్ హాస్పిటల్ అయితే కనెక్ట్ అవుతుంది. మణిపాల్ హాస్పిటల్ దగ్గర డిఐజీ కార్యాలయం ఏదైతే ఉందో డిఐజీ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి జాతీయ రహదారి కనెక్టివిటీ అవుతుంది. అమరావతికి వచ్చేటువంటి వాహనాలు ఏదైనా ఉన్నటువంటి జాతీయ రహదారిలో ఎంటర్ అయితే మంగళగిరి డీసీపీ ఆఫీస్ దగ్గర నుంచి అక్కడ నుంచి కనెక్ట్ అయిన తర్వాత రహదారి అలా స్ట్రైట్గా వచ్చేసినప్పుడు ఇలా ఇదే స్టీల్ ఏదైతే ఈ కొండవీటి వాగుకు సంబంధించిన బ్రిడ్జ్ ఉందో ఈ బ్రిడ్జ్ నుంచి ఎంటర్ అయిన తర్వాత అమరావతిలోకి ఎంటర్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఇది ఏదైతే ఉందో ఈ రాజధానికి సంబంధించినటువంటి ఈ యొక్క అమరావతి సిటీ యాక్సెస్ సంబంధించిన డిజైన్ ఇది. కానీ కొంతమంది దీనికి సంబంధించి రకరకాల ఆరోపణలు అయితే చేస్తున్నారు, రకరకాల అపోహలు అయితే చేస్తున్నారు. వాస్తవానికి ఫేజ్ 1 ఫేజ్ 2 అయితే సిటీ యాక్సెస్ నిర్మాణం అయితే పూర్తయింది. ఫేజ్ 3 వచ్చేసి ఇక్కడ నుంచి ఎలివేటెడ్ కారిడార్గా ఈ రోడ్డుని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఏదైతే ఉందో మణిపాల్ హాస్పిటల్ దగ్గర కలవడం అయితే జరుగుతుంది. మణిపాల్ హాస్పిటల్ పక్కన జాతీయ రహదారికి కనెక్టివిటీ చేయడంతో అమరావతి రాజధానికి వచ్చేటువంటి కనెక్టివిటీ అయితే పెరుగుతుంది. రవాణా కూడా ట్రాన్స్పోర్ట్ కూడా బాగుంటుందనే ఉద్దేశంతో చెప్పిన డిజైన్ తప్ప దీనిలో ఎలాంటి మార్పులు అయితే లేదని చెప్పి కూడా సిఆర్డీ అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ చంటితో రాజ్ కమల్, S4 మీడియా, కొండవీటి వాగు నుంచి.